మనకు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అనగానే ఒక జైలు లాంటి వాతావరణం, ఏదో ఒక స్ట్రిక్ట్ స్టాఫ్, పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసేటువంటి టీచర్సు. అంటే ఒక విద్యార్థి ఆ ఇంటర్ కాలేజ్కి ఎంటర్ అయింది అంటే ఒక పెద్ద ఒక ట్రూమాటిక్ ఎక్స్పీరియన్స్కి రెడీగా ఉండాలి అనే విధంగా మనకు తయారైపోయినాయి. బహుశా అట్లా ఉంటే ర్యాంకులు వస్తాయేమో అనేటువంటి ఒక నేరేటివ్ కూడా చాలా రోజులు వచ్చింది. దానికి భిన్నంగా మనం మల్లంపేటలో చూస్తున్నాం. చాలా మంచి విశాలమైన క్యాంపస్, మంచి వెంటిలేషను, ప్రతి హాల్లో కూడా 2-3 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. క్లాసులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. సో ఇవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే మనం ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాన్ని కండ్యూసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన అకాడమిక్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ 2 years ఇక్కడ హీల్ స్పెండ్ హిస్ టైం. ఈ 2 years వాడి జస్ట్ పోస్ట్ అడాలసెంట్ స్టేజ్లోనే. ఈ 2 years ఆ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మీరు మా క్యాంపస్ అన్ని చూస్తే శంషాబాద్, అవును, ఆ తర్వాత భువనగిరు, ఇప్పుడు మల్లంపేట ఏంటంటే ఓఆర్ఆర్కి జస్ట్ 3 kilometers దూరం. రైట్. అండ్ పేరెంట్స్ కూడా చాలా మందికి ఈ యాక్సెస్ అన్నది ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ మల్లంపేటలో స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ వెంటిలేషన్ చూస్తే బ్రహ్మాండమైన విశాలమైన క్లాస్ రూమ్స్, వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా హాస్టల్లో కూడా ప్రతి రూమ్లోని వీఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 4 per room. అండ్ ఆ హాస్టల్స్ కూడా అల్ట్రా మోడర్న్గా క్లాస్ రూమ్స్, హాస్టల్ రూమ్స్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, సో దాట్ స్టూడెంట్కి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు అన్న ఫీలింగ్ లేకుండా అదే రేంజ్లో ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. నేను శంషాబాద్కి వచ్చాను ఒకసారి. అక్కడ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ నేను చూశాను. మీరు ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి కొంతమంది రిక్రూట్ చేసి కేవలం విద్యార్థులను గైడ్ చేయడానికి మాత్రమే. దే ఆర్ నాట్ ఈవెన్ టీచింగ్ యాక్చువల్లీ. సో దే ఆర్ జస్ట్ దేర్ టు మింగిల్ అండ్ గైడ్ దెమ్, సపోర్ట్ దెమ్. అబ్సల్యూట్. సో అసలు అంత అట్లాంటి వ్యక్తులను మీరు రిక్రూట్ చేసుకొని కేవలం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికే పెట్టడం అనేది అసలు అది ఎక్కడ నాకు తెలిసి ఏ కాలేజీలో లేదని అనుకుంటున్నాను. సో వాట్ వాజ్ ద ఐడియా బిహైండ్ ఇట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ డెలివర్డ్. ఓకే. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు ప్రస్తావించాను ఇది. మా దగ్గర టీచర్స్ ఆర్ అల్ట్రా ఫ్రెండ్లీ. మా సీనియర్ ఫ్యాకల్టీయే స్టూడెంట్స్తో స్టడీ అవర్స్లో ఉండి వాళ్ళ డౌట్స్ ఏవో క్లారిఫై చేయడం అవి జరిగేది. ట్రూ. సో ఇది కొన్నాళ్ళ వరకు బాగానే నడిచింది. కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ సోషల్ బిహేవియర్లో చాలా మార్పులు వచ్చాయి. ఓకే. షై ఫీల్ అవడము, ఫ్యాకల్టీని ఓపెన్గా క్వశ్చన్స్ అడగలేకపోవడము, రిజర్వేషన్స్ ఉండడము ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. ఇన్ఫాక్ట్ కోవిడ్ తర్వాత మా స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద చేంజెస్ దట్ వి బ్రాట్ అబౌట్ ఇస్ ద మెంటర్షిప్. ఓకే. సో అప్పుడు మాకు అనిపించింది స్టూడెంట్స్ డౌట్స్ ఉంటాయి, రైట్. కానీ హీఈస్ నాట్ ఓపెనింగ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీనియర్ ఫ్యాకల్టీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము, తర్వాత షై ఫీల్ అవడము, తర్వాత రిజర్వేషన్స్, ఏజ్ గ్యాప్ కూడా ఇవన్నీ. సో అప్పుడు దెన్ వి ఫౌండ్ అవుట్ వై డోంట్ వి బ్రింగ్ పీపుల్ హూ ఆర్ క్లోజర్ టు హిమ్ ఇన్ హిస్ ఏజ్. ఆ ఏజ్ ఎక్కువ డిఫరెన్స్ లేకుండా పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ విత్ దెమ్. రైట్. ఎవరైతే ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాశారో, ఇటువంటి ప్రిపరేషన్ చూసారో, దే విల్ బి ఏబుల్ టు ఎంపథైజ్ విత్ ద స్టూడెంట్స్ బెటర్. అండ్ స్పెషలీ హాస్టల్స్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో ఈ ఎంపథీ ఫ్యాక్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎంపథీ అంటే స్టూడెంట్స్ షూస్ లో రైట్, వి షుడ్ బీ ఇన్ ద స్టూడెంట్ షూస్ టు అండర్స్టాండ్ హిస్ పెయిన్. శంషాబాద్కి వచ్చినప్పుడు సార్ మీ మెంటార్ ఒక విషయం చెప్పారు. సార్, చాలా మంది విద్యార్థులు స్ట్రెస్ ఉంది, వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ అన్రిజాల్వ్డ్ అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ ఆల్ ద సైకలాజికల్ ఇష్యూస్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల మాకు 2-3 పాజిటివ్ ఫాలోఅవుట్స్ వచ్చాయి. రైట్. ఒకటి, స్టూడెంట్స్ ఓపెన్గా షేర్ చేసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరకు వెళ్ళి భయపడే అవసరం లేకుండా వీళ్ళతో షేర్ చేసుకుంటున్నారు, వీళ్ళు అవి సాల్వ్ చేస్తున్నారు. సో స్టూడెంట్కి ఒక రకంగా అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది వెరీ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాకేమవుతుందంటే
ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు మొత్తం క్లాస్లో ఒక పర్టికులర్ సబ్ టాపిక్ ఆర్ ఆ పర్టికులర్ మోడల్ అర్థం కాలేదు చాలా మందికి అర్థం కాలేదు అంటే దట్స్ అ వెరీ వెరీ వైటల్ ఇన్పుట్ సీనియర్ ఫ్యాకల్టీకి. ఇది సీనియర్ ఫ్యాకల్టీకి వెళ్తే నెక్స్ట్ క్లాస్లో అది కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఈ ఫీడ్బ్యాక్ వచ్చేది కాదు మాకు. నేను ఒక ఫీడ్బ్యాక్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఆల్వేస్ ఇన్స్టెంట్ అంటే ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఏదో నెలకోసారో 2 నెలలకోసారో కాన్స్టెంట్ ఎవల్యూషన్ అది. కాన్స్టెంట్ ఇవే. సో 2 నెలలకోసారో 3 నెలలకోసారో ఫీడ్బ్యాక్ తీసుకుంటే మళ్ళీ ఇవి క్యాప్చర్ అవ్వవు మాకు. ఇక్కడ మనకి ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫీడ్బ్యాక్ అండ్ ఈ ఫీడ్బ్యాక్ లూప్ క్లోజ్ అవుతుంది. ఎందుకు, సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సార్ ఈ క్లాస్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు నెక్స్ట్ క్లాస్లోని ఆ వారం జరిగే దాంట్లోని అది కవర్ చేస్తారు. సో దిస్ ఇస్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏమవుతుందంటే ఈ మెంటర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దే హావ్ గాన్ త్రూ దిస్ ప్రాసెస్. సో దాంతో స్టూడెంట్స్ కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక బ్రదర్హుడ్ లాంటిది క్రియేట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. సో దీనివల్ల స్టూడెంట్స్ అప్రోచ్ కూడా మారుతుంది. సో పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో మేము ప్రతి సంవత్సరం కోవిడ్ తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం ఈ ఇంటేకు. ఈ సంవత్సరం వి వెంట్ టు వేరియస్ ఐఐటి, ఎన్ఐటి అండ్ హెచ్సియు క్యాంపస్ అండ్ ఒక 60 మందిని రిక్రూట్ చేశాం. యాక్చువల్గా నేను మొన్న త్రివేణి గారు అనుకుంటాను, మీ అమ్మాయిల బ్రాంచ్ లో కూడా మాదాపూర్ గర్ల్స్ బ్రాంచ్ లో కూడా మళ్ళీ ఉమెన్ మెంటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Obvious గా వాళ్ళ ఎమోషనల్ గా వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. కరెక్ట్. కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళకు. కరెక్ట్. అక్కడ ఏమైందంటే అక్కడ మాదాపూర్ స్పెసిఫిక్ కేసులో ఆ అమ్మాయి షీస్ ఫ్రమ్ ఎన్ఐటి రంగల్, ఆ తర్వాత ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి ధన్బాద్. ఓకే. సూపర్ కాంబినేషన్ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి బాగా కనెక్ట్ అయింది స్టూడెంట్స్ తో ఇన్ నంబర్ ఆఫ్ వేస్. అంటే జస్ట్ అకాడమిక్ ప్రాబ్లమ్సే కాకుండా అదర్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ దాంట్లో కూడా కనెక్ట్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ గైడెన్స్ పిల్లలకి ఇవ్వడంతో షీఈస్ వెరీ వెరీ పాపులర్ అమంగ్ ద గర్ల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈ ర్యాంకులు, మార్కెటింగ్, ఈ ఆడంబరాలు, యాడ్స్ మధ్యలో వీటన్నిటికీ దూరంగా చక్కటి విద్య, ఎప్పుడు మన రామయ్య గారు ఆ విద్యానగర్ కల్చర్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూ, దాంతోపాటు ఈ మోడర్న్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మెంటార్షిప్ కావచ్చు, లేదంటే దానికి తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేస్తూ మిగతా కాలేజీలందరికీ కూడా ఒక హోప్గా మీరు ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ వర్క్.